ఆంధ్రాలో తుఫాన్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఆశించావేంటి? ఎవరన్నా ఆశిస్తారా ఇలాంటివన్నీ? ఏమన్నా అర్థం ఉందా? ఆశిస్తే ఏం జరగాలి? ప్రాణ నష్టం జరగాలి కదా నీకు. ఆశించడం ఏంటే రాష్ట్రం నుంచి ఇదంతా? అసలు మనందరం ఏం పదాలు వాడుతున్నామో ఆలోచిస్తున్నామా? అదేం ఉండదు. మేము ఆశించాము, జరగలేదు. ప్రాణ నష్టం పెద్దగా జరగలేదు. ప్రాణ నష్టం ఎందుకు జరగలేదో కూడా చెప్పడానికి నీకు ధైర్యం ఉండదు. ప్రాణ నష్టం ఎందుకు జరగలేదంటే రియల్ టైం గవర్నెన్స్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూర్చుని తుఫాన్ ఎక్కడెక్కడ హిట్ అవుతుందో ముందే ఏరియాస్ నుంచి ఇవాక్యువేట్ చేసే జనాల్ని, అది కాకుండా నెక్స్ట్ 15 రోజుల్లో డెలివరీకి ఉన్న మహిళలందరినీ సేఫ్ ఏరియాస్లోకి పెట్టి ఎమ్మెల్యేస్ అందరూ పునరావాస కేంద్రాల కింద ఏర్పాటు చేసి సదుపాయాలన్నీ కూర్చి ఇదంతా పక్కన పెడితే నిద్రపోకుండా రాత్రింబగళ్ళు ముఖ్యమంత్రి డైరెక్ట్గా కూర్చుని ఆదేశాలు ఇచ్చి పోల్ ఎక్కడెక్కడ పడిపోతున్నాయో కూడా చూసుకుని వాటిని ఇమ్మీడియట్గా కరెంట్ కొన్ని గంటల్లో రెస్టోర్ చేసి చెట్లు హైవే మీద పడిపోతున్నా ఎక్కడా కూడా రోడ్ మీద వెళ్ళే వెహికల్స్కి ఇబ్బంది కలగకుండా ట్రాన్స్పోర్టేషన్ సవ్యంగా జరగటానికి అక్కడ పడిపోయిన చెట్టుని తీసి ఇమ్మీడియట్గా స్పాట్లో రెక్టిఫికేషన్ జరిగితే చూసి దాని గురించి మాట్లాడడానికి పనికిరాని నాలిక. ఏం చెప్పాలి దీని గురించి? ఇంకా ఊహించావా ఇంకా నష్టం జరగాలని? ఇంకేం కాదు. లాస్ట్ టైం సీఎం అదే సాక్షి టీవీలో పెట్టారు. ఏంటి సీఎం కాకపోయినా సీఎంగా పదవిలో లేకపోయినా ఏంటి అదొక పిచ్చ లైన్ ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆపేశాడా? ఏమాపాడు? మీరు ఉన్నప్పుడల్లా ఎలా జరిగిందో చూసాం కదా. రాత్రి పడుకుంటే పొద్దున్న లేచి చూద్దాంలే, తొందర ఏంటి అన్న రీతిలో ఉండేది.